వెల్కమ్ టు గరుడ మీడియా. ఈఎస్ఆర్ 2.0లో ఎస్ఆర్ ఈవెంట్స్లో అపాయింట్మెంట్ డీటెయిల్స్ను ఏ విధంగా అప్డేట్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బ్రౌజర్లో nidhi.apcfss.in టైప్ చేయండి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి టైప్ చేసి గోపై క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్కి వచ్చిన ఓటీపీని పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. లాగిన్ ఈ రకంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 5 ట్యాబులు కనపడతాయి. ఇందులో చివరి ట్యాబ్ ఈఎస్ఆర్ 2.0 పై క్లిక్ చేయండి. దాని కింద ఎంప్లాయీస్ సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ ప్యాన్లో బేసిక్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్, సర్వీస్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ బేసిక్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్ని ఇంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది. ఇప్పుడు సర్వీస్ ఈవెంట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ ఈవెంట్స్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ట్యాబ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్. ఈ అపాయింట్మెంట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ గతంలో మనం ఈఎస్ఆర్ చేస్తున్నట్లయితే గతంలో చేసిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ గతంలో చేసి ఉండకపోయినట్టయితే యాడ్ న్యూ పై క్లిక్ చేసి మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ గతంలో చేస్తున్నది కాబట్టి వ్యూ ఆర్ అప్డేట్ పై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. దీనిలో మనం అదనంగా కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అందువల్ల ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ పేజీ నెంబర్, ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన పేజీ ఎస్ఆర్లో ఏదైతే ఉందో ఆ పేజీ నెంబర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5th పేజీలో అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నట్లయితే ఈ 5ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎస్ఆర్ ఏ డేట్ని అయితే ఎంటర్ చేశారో ఆ డేటు ఇక్కడ వేయాలి. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్ టైం 4 నాన్ ఆఫ్టర్నూన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంటా అని క్లిక్ చేయాలి. సెలక్షన్ బై డిఎస్సి ఆర్ ఏపీఎస్సి దేని ద్వారా సెలెక్ట్ అయితే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఈఎస్సి 0.2 కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సర్వీస్ రూల్స్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ అయితే స్కూల్ అసిస్టెంట్స్ ఆర్ ఎస్జిటి క్లాస్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అయితే కేటగిరీ 1A, కేటగిరీ 1B అంటే స్కూల్ అసిస్టెంట్ బిఎస్, కేటగిరీ 1C అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, కేటగిరీ 1D అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఈ రకంగా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే కేటగిరీ 1A సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ యాజ్ పర్ డిఓపిపి అంటే మనం ఏ పోస్ట్ అయితే అది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని
లేదా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లేదా ఎస్జిటి అయితే ఎస్జిటి అని సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కేటగిరీ కింద నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే నాన్ గెజిటెడ్, లేదా గెజిటెడ్ అయితే గెజిటెడ్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేయాలి. అప్రెంటిస్షిప్ పీరియడ్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేయాలి. లేదా డైరెక్ట్ పే అంటే 2018 డిఎస్సి నుంచి డైరెక్ట్ పే ఉంది. అప్పుడు ఎస్ అని నో అని సెలెక్ట్ చేయాలి. లేదా అప్రెంటిస్ పీరియడ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పిఆర్సి ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ పిఆర్సి అట్లానే పిఆర్సి ఇయర్ పే స్కేల్ అనేది అప్లికబుల్ కావు. మీ కన్సాలిడేటెడ్ పే ఎంతైతే ఉంటుందో 1200 లేదా 4400 ఏదైతే అది మనం ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తే రిమార్క్స్లో వెరిఫైడ్ అని పెట్టి అప్డేట్ చేసుకోవాలి. దీంతో పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. మిగిలిన ఎస్ఆర్ ఈవెంట్స్ గురించి తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.